హలో గైస్, ఇప్పుడు మనం స్టాక్ గురించి మాట్లాడుకోవచ్చు. మీకు ఈ బుక్ కనిపిస్తుంది కదా. సో ఈ బుక్ మీద ఇంకొక బుక్ పెట్టాను అండ్ అలాగే దీనిపైన ఇంకొక బుక్ పెట్టాను. మీరు ఎలా పెట్టుకుంటూ పోతే ఏదైతే లాస్ట్ పెడతారో అంటే లాస్ట్ ఇన్ దాన్నే మీరు ఫస్ట్ తీయాల్సి వస్తుంది. సో దాని అర్థం ఏంటి అంటే స్టాక్ అనేది లాస్ట్ ఇన్ ఫస్ట్ ఆర్డర్ ఫాలో అవుతుంది అనమాట. మనకు ఆల్రెడీ తెలుసు స్టాక్ క్లాస్ అనేది వెక్టర్ క్లాస్ని ఎక్స్టెండ్ చేసుకుంటుంది అని. సో వెక్టర్ క్లాస్లో ఏవైతే ప్రాపర్టీస్ అప్లికేబుల్ అవుతాయో మనకి ఇక్కడ స్టాక్ కూడా అవే ప్రాపర్టీస్ అప్లికేబుల్ అవుతాయి అనమాట. దాని అర్థం ఏంటి అంటే వెక్టర్ క్లాస్ అనేది నల్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది, స్టాక్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. వెక్టర్ క్లాస్ అనేది డూప్లికేట్స్ని అలౌ చేస్తుంది, స్టాక్ కూడా డూప్లికేట్స్ని అలౌ చేస్తుంది అనమాట. సింపుల్. మనకి వెక్టార్లో అండ్ అలాగే యారో లిస్ట్లో కొన్ని మెథడ్స్ ఉన్నట్లుగానే స్టాక్లో కూడా కొన్ని మెథడ్స్ ఉన్నాయన్నమాట. అదేంటి అంటే పుష్ అంటే డేటాని ఇన్సర్ట్ చేయడం కోసం, పాప్ అంటే రిమూవ్ చేయడం కోసం, పీక్ అంటే రిట్రీవ్ చేయడం కోసం అనమాట. అంటే డేటాని గెట్ చేయడం కోసం పీక్ వాడతాం. ఇప్పుడు మనం స్టాక్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేద్దాం. ఫస్ట్ అయితే నేను స్టాక్ క్లాస్ తీసుకుంటున్నాను. సో దీనిలో స్ట్రింగ్స్ పెడదాం. సో బుక్స్ అనే పెడుతున్నాను ఈజ్ ఈక్వల్ టు న్యూ స్టాక్. సో వాల్యూస్ అయితే యాడ్ చేద్దాం. బుక్స్ డాట్ పుష్ బుక్ 1. సో ఇలాగే కొన్ని వాల్యూస్ యాడ్ చేద్దాం. కాపీ పేస్ట్ చేస్తున్నాను నేను. సో పుష్ అనేది వాల్యూస్ని యాడ్ చేయడం కోసం అనమాట స్టాక్లోకి. బుక్ 2, 3, 4 అండ్ 5. సో ఇప్పుడు మనం పీక్ వాడదాం. బుక్స్ డాట్ పీక్. సో ఇప్పుడు మనకి ఏమి రావాలి, స్టాక్లో లాస్ట్ ఎలిమెంట్ రావాలి. అంటే బుక్ 5 అనేది మనకి ప్రింట్ అవ్వాలి కదా. సో రన్ చేద్దాం దీన్ని. సో ఇక్కడ చూడండి బుక్ 5 అనేది ప్రింట్ అయింది. సో పాప్ ఎందుకని చెప్పాను మీకు, ఎలిమెంట్ని రిమూవ్ చేయడం కోసం కదా మనం పాప్ వాడేది. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే బుక్స్ డాట్ పాప్ అంటున్నాను. సో పాప్ అంటే బుక్ 5 అనేది రిమూవ్ అయిపోద్ది. ఇప్పుడు మళ్ళీ మనం ప్రింట్ చేసాం అనుకోండి. సో మనకి ఇప్పుడు బుక్ 4 వస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి బుక్ 4 వచ్చింది. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఇంకొక పాప్ రాశాను అనుకోండి. సో ఇప్పుడు ఏమవుతుంది, లాస్ట్ నుంచి రిమూవ్ చేసుకొస్తుంది అనమాట. బుక్ 4 రిమూవ్ అయిపోద్ది, మనకి పీక్ బుక్ 3ని రిటర్న్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి బుక్ 3 అనేది ప్రింట్ అవుతుంది. సో ఇలాగే మనకి ఇప్పుడు సైజ్ తెలుసుకోవాలనుకోండి, మనకి స్టాక్ సైజు. సో జస్ట్ సైజ్ అనే మెథడ్ వాడితే సరిపోద్ది. బుక్స్ డాట్ సైజ్. ఓకే. సో ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను. సో సైజ్ అనేది 3 అనమాట. సో ఇప్పుడు మనం డూప్లికేట్స్ యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది చెక్ చేద్దాం. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఈ బుక్ 5ని డూప్లికేట్ మళ్ళీ యాడ్ చేస్తున్నాను. ఓకే. సో ఇది మనకు రన్ అవుతుందో చెక్ చేయండి. సో ఇక్కడ చూడండి రన్ అవుతుంది. సో దాని అర్థం ఏంటి అంటే డూప్లికేట్స్ అనేది స్టాక్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం నల్ కూడా పెట్టి చూద్దాం. బుక్స్ డాట్ పుష్ నల్ పెడుతున్నాను అక్కడ. ఓకే. సో రన్ చేద్దాం. సో ఇక్కడ చూడండి నల్ అనేది కూడా యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. మనకి స్టాక్తో ఒక ప్రాబ్లం ఉందన్నమాట. అది ఏంటి అంటే స్టాక్ అనేది ఓల్డ్ లెగసీ క్లాసు అండ్ అలాగే మనకి స్టాక్ అనేది సింక్రనైజ్డ్ అనమాట. దాని అర్థం ఏంటి అంటే అది ఫాస్ట్గా ఉండదు. దీన్ని అవాయిడ్ చేయడం కోసం మోడర్న్ జావా ఏం తీసుకొచ్చిందంటే డీక్యూ అనేది తీసుకొచ్చింది అనమాట. డీక్యూ అంటే డబుల్ ఎండెడ్ క్యూ అని అర్థం. సో ఈ డబుల్ ఎండెడ్ క్యూస్ అంటే ఏంటి అనేది మనం అప్కమింగ్ వీడియోస్లో చూద్దాం. వెక్టర్ క్లాస్లో మనం ఇండెక్స్ ద్వారా వాల్యూస్ని యాక్సెస్ చేస్తున్నాం, కానీ స్టాక్లో యాక్సెస్ చేయొచ్చా అనే క్వశ్చన్ మీకు వచ్చి ఉంటుంది. స్టాక్లో కూడా యాక్సెస్ చేయొచ్చు, కాకపోతే మీరు స్టాక్ యొక్క రూల్స్ని అతిక్రమిస్తున్నట్టు అనమాట ఒకవేళ మీరు అలా యాక్సెస్ చేస్తే. సో స్టాక్ ఏమంటుంది అంటే మీరు వాల్యూస్ని ఇండెక్స్ ద్వారా యాక్సెస్ చేయకూడదు అని చెప్తుంది అనమాట. ఇప్పుడు మీకు స్టాక్ గురించి ఓవర్వ్యూ ఇస్తాను. ఫస్ట్ ఏంటి అంటే ఇది లెగసీ అండ్ అలాగే సింక్రనైజ్డ్ క్లాసు. సెకండ్ది ఏంటి అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ ఆర్డర్ అనేది ఫాలో అవుతుంది. సో దీనికి సమ్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే బంచ్ ఆఫ్ ప్లేట్స్ కానీ బంచ్ ఆఫ్ బుక్స్ కానీ అనమాట. ఏదైతే మనం లాస్ట్ ఇన్సర్ట్ చేస్తామో దాన్ని ఫస్ట్ తీయాల్సి వస్తుంది. థర్డ్ ఏంటి అంటే మోడర్న్ జావా ప్రకారం స్టాక్ వాడే కన్నా మీరు డీక్యూ వాడుకోవడం కరెక్ట్ వే.